సో అలానే మనకి ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని చెప్పేసి కూడా ఉంటుందండి. సో ఏం చేస్తారు ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటే? ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటే అండి మన ఓన్ బాడీలోంచి ఫ్యాట్ ని హార్వెస్ట్ చేసి, సో మనకి ఎక్కడైతే అవసరమో, కొందరికి ఇప్పుడు అండర్ ఐ హాలోయింగ్ ఉంటుంది, అండర్ ఐలో డార్క్ సర్కిల్స్ వస్తాయి, సో ఫేస్ లో వాల్యూమ్ లాస్ ఉండొచ్చు, సో ఇన్ఫాక్ట్ కొందరికి బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఇంప్లాంట్ సిస్టమ్ ఉండకపోవచ్చు, సో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ కూడా ఫ్యాట్ ని వాడొచ్చు మనం. కొందరు బటక్ లిఫ్ట్ అంటాం, కొందరు ఇప్పుడు దట్ ఈస్ అ బిగ్ ఫ్యాషన్, అబ్రాడ్ లో చాలా చోట్ల బీబీఎల్ అంటాం. సో బటక్ లిఫ్ట్ ఏంటంటే అక్కడ కూడా మన అబ్డామెన్ ఆర్ పొట్ట చుట్టూతా ఆర్ ఇంకొక పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి ఫ్యాట్ హార్వెస్ట్ చేసి దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మన బాడీలోకి ఇంజెక్ట్ చేసుకోవచ్చు అండి. సో దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మీ ఓన్ బాడీ ఫ్యాట్ కాబట్టి యూజువల్లీ లెస్ కాంప్లికేషన్స్. సో అట్ ద సేమ్ టైం ఒక్కసారి అక్కడ కనుక ఫ్యాట్ టేకప్ అవుతే సో ఇట్ విల్ బి పర్మనెంట్, ఎక్కువ ఏం దాని నుంచి మళ్ళీ డిస్ప్లేస్ అయ్యేదే ఉండదండి. ఓకే. సో మన ఓన్ ఫ్యాట్ నే తీసి మళ్ళీ ప్రాసెస్ చేసి మనకి ఇస్తున్నారు. అయితే ఇప్పుడు మనకి జనరల్ గా బొటాక్స్, ఫిల్లర్స్ అని చెప్పేసి మనం చేయించుకుంటూ ఉంటాం కదా, సో దాంతో కంపేర్ చేస్తే మన ఫ్యాట్ గ్రాఫ్టింగ్ బెస్ట్ కదండి. ఎట్ ఏ టైం మనకి రెండు అవుతున్నాయి కదా, అటు ఫ్యాట్ క్లియర్ అవుతుంది, అబ్డామిన్ లో కావాలంటే క్లియర్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం అదే మనం రీఫిల్ చేసుకోవచ్చు కదా. అవునండి, డెఫినెట్లీ ఫ్యాట్ వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి. బట్ ఫ్యాట్ వల్ల ఒకటే ప్రాబ్లం ఏంటంటే అండి, మనం ఇప్పుడు సపోజ్ ఒక 10 ml ఫ్యాట్ ఎక్కడైనా ఇంజెక్ట్ చేస్తే మన బాడీ అందులో కొంత భాగాన్ని అబ్జర్వ్ చేసేస్తుంది. సో 10 ml పెట్టింది 10 ml ఉండిపోదు, ప్రాబబ్లీ ఒక 3 to 4 ml అబ్జర్వ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇంకో సెషన్ అవసరం పడవచ్చు ఫ్యాట్ గ్రాఫ్టింగ్. That is one of the problems with fat grafting. Otherwise, fat grafting is a very good procedure. Fillers ki alternative గా కూడా fat grafting చెప్తాం. ఓకే, ఫేస్ లైపోసెక్షన్ గురించి కూడా విన్నాం కదండి. సో బాడీ లైపోసెక్షన్ అంటే ఓకే, వెయిట్ లాస్ కి అది సర్జికల్ గా 100% చాలా మంది వెళ్తూ ఉంటారు ఇంకా అల్టిమేట్ అన్నట్టుగా. సో ఫేస్ లైపోసెక్షన్ అంటే ఎగ్జాక్ట్ గా ఏమొస్తుంది అంటారు? చాలా తక్కువగా ఫేస్ కి చేస్తామండి, బట్ చాలా ఎక్కువ మంది అడిగేది చిన్ కి అడుగుతారు. చిన్ కింద డబుల్ చిన్ ఏదైతే ఉందో సింప్లర్ ప్రొసీజర్, లోకల్ అనస్థీషియాలోనే చేసేసేయచ్చు అండ్ హార్డ్లీ ఒక 1/2 hour ప్రొసీజర్ అది అంతే. సో అయిపోగానే ఇమీడియట్ గా కూడా మీకు తేడా తెలుస్తుంది అండ్ విత్ ఇన్ 3 weeks కంప్లీట్ గా మీ రొటీన్ కి వెళ్ళిపోవచ్చు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. పెద్దగా ఏమీ డౌన్ టైం కూడా ఉండదండి. ఫేస్ లో అంటే కొందరికి లోకలైజ్ డిపాజిట్స్ ఉంటాయి చీక్ దగ్గర, అలా వాటికి ఫేస్ లైపోసెక్షన్ చేస్తాం, బట్ అక్కడ హార్డ్లీ 1-2 ml వస్తుంది, ఎక్కువ ఫ్యాట్ రాదు. బట్ చిన్ లో మామూలుగా చాలా మందికి ఇష్యూ ఉంటుంది డబుల్ చిన్, వాళ్ళకి లైపోసెక్షన్ హెల్ప్ అవుతుంది.